తిరుపతి లడ్డు కల్తీ ఆరోపణలపై సుప్రీంకోర్టు నియమించిన స్వతంత్ర కమిటీ ఏం చేయనుంది? లడ్డు ప్రసాదం తయారీకి నెయ్యి సరఫరా చేసే అర్హతల్లేని ఏఆర్ డైరీకి కాంట్రాక్ట్ ఎలా దక్కింది? తాను ఎక్కువ ధరకు కొన్న నెయ్యిని ఏఆర్ డైరీ తక్కువ ధరకు టీటీడీకి ఎలా అమ్మగలిగింది? కొనుగోళ్ల కమిటీలోని పాలక మండలి సభ్యులు ఈ గోల్మాల్ వ్యవహారాన్ని ఎందుకు ఉపేక్షించారు? తిరుమలను వైసీపీ అడ్డాగా మార్చిన వైవి గ్యాంగ్ స్వామివారి సేవకు పంగనామాలు పెట్టారా? సీఎం కుర్చీని కలవరిస్తున్న జగన్ హయాంలోనే శ్రీవారి లడ్డూ నాణ్యత కొండెక్కడం నిజం కాదా? ఏపీలో ప్రభుత్వం మారిన కొద్ది రోజులకే శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత ఎలా పెరిగింది? లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణల వెనక ఉన్న కుట్ర కోణాన్ని వెలికి తీయాల్సిన అవసరం లేదా? వ్యక్తిత్వ హననాలకు పాల్పడే జగన్ జమానా జాడ్యం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ ప్రవేశించిందా? అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు రాజకీయాల్లో అసహనానికి పరాకాష్ఠ కాదా? సోషల్ మీడియా బాధితురాలైన మంత్రి కొండా సురేఖ మరో మహిళను అవమానించడాన్ని సమర్థించగలమా? కేటీఆర్ లక్ష్యంగా మొదలైన కొండా సురేఖ విమర్శలు బూమరాంగ్ అయి ఆమెకు పార్టీకి నష్టం చేశాయా? అక్కినేని కుటుంబానికి బాసటగా ఏకమైన సినీ పరిశ్రమ నిరసనను కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎలా ఎదుర్కొంటారు? తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సురేఖ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి ఎలా ఉండబోతోంది? దారుణమైన వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే. ఈరోజు రాత్రి 8:30 నిమిషాలకు.